వైసీపీ పార్టీలో నుంచి వాడు పోయాడు, వీడు పోయాడు. పోతే పోనీ, సో వాట్? అయితే ఏంటి? విజయసాయిరెడ్డి వెళ్ళాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు, ఆఖరికి జగన్ కూడా పోనీ. ఎవడూ ఈ భూమి మీద శాశ్వతమైతే కాదుగా. అలాంటిది రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటారని నువ్వేమైనా కలగన్నావా? లేదుగా. అకస్మాత్తుగా రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా నడవడం ఆగిపోయిందా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడుగా. కాలానుగుణంగా అధర్మం వైపు అనేక మంది ఉన్నా ధర్మాన్ని గెలిపించడానికి ఎవడో ఒకడైతే ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి నువ్వు వేరే ఆలోచన అయితే చేయాల్సిన అవసరమే లేదు. ఒకటి మాత్రం చాలా గట్టిగా చెప్పగలను, దేశానికే మరో కొత్త నాయకుడు రాబోతున్నాడు. ఈ దుర్మార్గులనందరినీ ధ్వంసం చేయడానికి ఒక్క దెబ్బతో వీళ్ళ సామ్రాజ్యాలనే కూల్చి పడేస్తాడు, కూకటి వేళ్లతో సహా. ఆ నాయకుడు ఎవరో కాదు, నువ్వే అవ్వచ్చు, లేదా నేనే అవ్వచ్చు. కానీ వాడు కొట్టే దెబ్బ మాత్రం చరిత్రనే చంపేలా అత్యంత భయంకరంగా ఉంటుంది.